చేసి వీళ్ళు ఎక్కడో వెళ్ళాలి, ఆరతికి వెళ్ళాలి అనుకున్నారు టెంపుల్కి. సో అక్కడికి వెళ్ళేసరికి ఆరతి చేసే ముందు శంఖం ఊదుతారు, మీకు తెలుసా? చాలా బాగుంటుంది. ఫస్ట్ పూజారి బయటకు వచ్చేసి శంఖం ఊదుతారు. అప్పుడు అందరు ఎక్కడైనా కూర్చుని ఉంటారు కదా, వేరే వేరే స్థలాల్లో గుడిలో కూర్చుని ఉంటారు. వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి చక్కగా గుడి గర్భగుడి దగ్గర ముందు హాల్లో ఉంటారు కదా, హాల్కి వస్తారనమాట. సో ఇక్కడ నితాయ్ సేవిని మాతాజీ వెళ్ళేసరికి శంఖం ఊదేశారంట. శంఖం ఊదేశారు, కానీ ఆ గిల్ట్ ఉంటుంది కదా. ఆమె చాలా పెద్ద ప్రచారకురాలు, ఆమెకు ఓన్ స్కూల్ ఉంది, ఓన్ టెంపుల్ ఉంది. వాళ్ళ ప్రభుజీ కూడా చాలా పెద్ద పూజారి, అండ్ ఆయన కూడా ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు దే ఆర్ వెరీ గ్రేట్ పీపుల్ అనమాట. అసిస్టెంట్లు ఉంటారు, చాలా మంది శిష్యులు ఉంటారు అలా. సో ఆమె ఏమంటుందంటే, సరే నా తప్పేమీ కాదు, ఆమె రెడీ చేయలేదు ఆ శిష్యురాలు, నేను టైంకి వచ్చాను అని ఒకరి మీద మనం తోసేసుకునే కంటే కూడా నేను ఒక 10 నిమిషాలు ముందు వచ్చేసి ఆమెను అలర్ట్ చేస్తుంటే మేము శంఖమూదేది అన్ని చూసేవాళ్ళం, టైంలో ఉండేవాళ్ళం కదా అని. సో డివోటీస్ ఎప్పుడైనా కానీ మనం ఎలా అంటే సైలెంట్గా ముందే వచ్చేయాలి. మనకి కార్యక్రమం ఉంది అని తెలిసినప్పుడు ముందే వచ్చి ఒక 2-3 నిమిషాలు ముందు రావడంలో తప్పు లేదు, కానీ లేట్ రావడంలో మనం ఏదో కొంత మిస్ అవుతాం, డెఫినెట్గా మిస్ అవుతాం అనమాట. సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తున్నాను, లేట్ వచ్చే వాళ్ళకి ఇవన్నీ తెలియదు, రికార్డింగ్ విందాంలే అనుకుంటారు, కానీ మనకి సమయం ఎక్కడిది? రోజు ఏ సమయంలో ఏ పనులు చేయాలో అన్నిట్లో మనం టైట్గా ఉంటాం కాబట్టి రికార్డింగ్ వినాలి, ఏం చెప్పారో ఏంటో మాతాజీ. ఇప్పుడు ఆఫ్లైన్ అనుకోండి, పక్క వాళ్ళను ఎదురు వాళ్ళను క్లాస్ అయిపోయిన తర్వాత మాతాజీ ముందు వచ్చారు కదా ఏం చెప్పారు అని. సో వాళ్ళు చెప్పింది కూడా కరెక్టో రాంగో మనకు తెలియదు, కానీ కొంతవరకు సమాచారం అనేది మనకి తెలుస్తుంది. సో ఇలా మీరందరూ కూడా సమయానికి వస్తారని ఆశిస్తున్నాను. అయితే జపా సెషన్ 1లో కానీ 2లో కానీ మన 3 అనమాట. 4 జపా సెషన్ 4 10 o'clockకి 2 days ఉంటుంది, మండే ట్యూస్డే. సో అక్కడ ఓన్లీ ముఖ్యమైన వాళ్ళే వెళ్తున్నారు. నాకు పెద్దగా ఆ సెషన్ గురించి తెలియదు. సో అన్నిట్లో జపం చేసుకుని మనం కూడా చాలా కాలం చేసాము, ఈ మధ్య భాగవతం స్టార్ట్ అయ్యాక చేయట్లేదు. సో మనము ప్రోగ్రామ్ రేపటి నుండి 11కి కరెక్ట్గా జపం స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకవేళ అబ్సెంట్ అయినా నేనున్నా ఎవరున్నా వేరే వాళ్ళకైనా అప్పచెప్తాను. ఒక రౌండ్ ఆఫ్ జపం అయిపోయిన తర్వాత ప్రేయర్స్ చేసుకుని అప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? నాతో సహా మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరు టైంకి రావాలి, మంచిగా అందరం క్లాస్ విని సత్సంగ్ అందరు కలిసి చేసుకుందామని ప్రార్థిస్తూ లెట్ మీ డూ మై ప్రేయర్స్. My humble obeisances to all my gurus and Siksha gurus. Dandavat pranam Matajis and Prabhujis. Om Ajnanatimmirandasya Jnananjana Shalakaya Chakshurul Menitamena Tasmai Sri Gurave Namaha. Namo Om Vishnu Padaya Krishna Preshtaya Bhutale Srimate Jayapataka Swami Iti Namini. Nama Acharya Padayini Taikrupa Pradayini Gaurakatadavdaya Nagaragramadar. Namo Om Vishnu Padaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swaminithi Nam. Namaste Saraswate Devi Gauravani Prachar Nirvisesha Sunyavadi Paschata Desadar. Hey Krishna Karuna Sindhu Dina Bandho Jagat Gopesa Gopika Kanta Radha Kanta Namastute Tapta Kanchan Gaurangi Radhe Vrindavanishwar Rishabhanusute Devi Pranamami Hari Priye Vancha Kalpatarubhyasya Krupa Sindhubhya Evacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namah. Namo Mahavadanyaya Krishna Prema Pradayate Krishnaya Krishna Chaitanya Namne Gauratvishe Namah. Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaurav. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Narayanam Namaskritya Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudire Nastaprayeshu Bhadreshu Nityam Bhagavata Sevaya Bhagavate Uttama Sloke Bhaktir Bhavatina Istiki Krishnaya Vasudevaya Devaki Nandanaya Cha Nanda Gopal Kumaraya Govindaya Namo Namaha.
श्री श्रीमदेसी भक्तिवेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय। इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय। गुरु महाराज की जय। श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। श्री राधा मदन मोहन की जय। श्री राधा गोपीनाथ की जय। श्री राधा गोविंद जी की जय। श्याम कुंड की जय। राधा कुंड की जय। गिर गोवर्धन की जय। श्री मायापुर धाम की जय। वृंदावन धाम की जय। गंगा मैया की जय। यमुना मैया की जय। तुलसी देवी की जय। भक्ति देवी की जय। श्री हरिनाम संकीर्तन की जय। सामवेद भक्त वृंद की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्री गुरु गौर प्रेमानंदे हरि हरि बोल। ऑल ग्लोरीज टू श्री श्री गुरु एंड गौरांगा. हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ జపా సెషన్. మనం భాగవతం చర్చించుకుంటున్నాము. భాగవతం ఒక రసమాలయము, రసము, మంచి సారము వంటిది అన్నమాట. ఓకే, మనము చారు, మిరియాల చారు పెట్టుకునే దాన్ని రసం అంటాం కదా, ఆ రసం కాదు, ఒక మంచి రసమాలయం అని అంటారనమాట. సో ఆనందమయం. భాగవతం ఎంత విన్నా జగదీష్ మాతాజీ. ఓకే, సో హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చిన్న రిక్వెస్ట్ మాతాజీస్ అందరినీ ఒకవేళ పనున్నా ఆన్ చేసుకుంటే వాళ్ళకు అన్ని తెలుస్తాయి అనే నా ఉద్దేశం మాతాజీ. 11 o'clock వరకు. నేను అది అందరు చేస్తున్నారు, మనకు అది వద్దు. ఆల్ షుడ్ పార్టిసిపేట్. అది ఓకే, అందరూ పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఆన్ చేసి వదిలేసే సంగతి అది వేరేది. ఇప్పుడు దాకా అదే చేస్తున్నారు. సో అందరూ జపం చేయాలి, అందరు ప్రేయర్స్ చేయాలి. అందరికి ఛాన్స్ కోసం వెయిట్ చేయవలసి వస్తుంది అలా చేస్తే అని అన్నారు. మీరందరూ హ్యాండ్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనము భాగవతం రసమాలయం, భాగవతం ఎంత విన్నా కానీ ఇంకా వినాలి 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 అని అనిపిస్తుంది. సో ఇట్లాంటి అదృష్టం మనకి కలిగిందనమాట. భాగవతం చెప్పుకోవడానికి, చర్చించుకోవడానికి గౌరంగవాణి టీం అనేది మనకు ఒక అవకాశం కల్పించారు. సో మనం అందరం ఎంతో అదృష్టం చేసుకున్నాము. అండ్ ముఖ్యంగా నా యొక్క శుద్ధీకరణ కోసం నేను పాటుపడుతూ ఉంటాను అనమాట. పాఠం చెప్పాలి, ఎలా, ఎక్కడి నుంచి తయారు, ఇవన్నీ ప్రిపరేషన్ చదవడంలో ఏమవుతుందంటే నేను నా స్వార్థం ఏంటంటే శుద్ధీకరణ బాగా జరుగుతుంది అనే ఆలోచన. అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. సో మనకి అవకాశం ఎలా వస్తుంది అంటే మనకి చెప్పాలి అనే ఆకాంక్షను ఉంటే, మనకి ఆశ ఉండాలి అనమాట. నేను చెప్పాలి, నేను మాట్లాడాలి అనేది ఉంటే ముందుకి వస్తే ఆ కృష్ణుడే మన చేత చెప్పించుకుంటాడు అనమాట. సో మనం భయపడుకుంటూ నాకు భాష రాదు అని, లేకపోతే నేను మాట్లాడితే నా గొంతు బాగోలేదని, నాకు భయం వేస్తుందని, ఇలా మనం వెనకపడిపోతూ ఉంటాం. అందుచేత ముందు మనం ఏం చేయాలంటే జపం చేయాలి. జపం అందరూ చేయొచ్చు. జపం చేసుకుంటూ ఆ తర్వాత ప్రేయర్స్ చెప్తూ, మాకు కూడా బిగినింగ్ లో ఇవన్నీ ఏమీ రావు, జపమే చేసేవాళ్ళం. ఎక్కువ జపానికే కాంపిటీషన్ ఎక్కువ ఉండేది అనమాట. 1 hour వెయిట్ చేయడంలో మనకి 16 మాలలు దగ్గరికి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా వెయిట్ చేసి మైక్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మాట్లాడతామా, ఇలా ఉండేది మాకు ఒక 4 years క్రితం అనమాట. సో అలా మనం మాట్లాడుతూ ఉంటే నెమ్మదిగా మనకి కృష్ణుడు అంటే ఏంటి అని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో మనం ఇప్పుడు శ్లోకంకి వెళ్దాము. శ్లోకం నేను ఆన్ చేసే లోపు శ్రావణి మాతాజీ నేను చూస్తున్నాను ఈరోజు. ఓకే మాతాజీ, నేను పొరపాటున లాగౌట్ అయ్యాను, అందుకే నాది కోహోస్ట్ పోయింది. నేనే అడుగుదామని. పర్వాలేదు, ఐఎమ్ షేరింగ్. సో మనకి 10 శ్లోకాలు నేర్చుకున్నాం. 10 శ్లోకాల్లో మనకి ఏ ఒక్క శ్లోకమైనా ఇష్టమైంది ఏదైనా అనిపించిందా? వినేసి వదిలేసామా? హరే కృష్ణ. నిన్నటిది బాగుంది మాతాజీ, స్పష్టంగా అర్థమైంది, నోటెడ్ అయిపోయింది మాతాజీ. నిన్నటిది ఏంటంటే నిన్నటిది తేలిగ్గా గుర్తుంటదని మనం అలా అనుకుంటున్నామా, లేకపోతే నిజంగా నిన్న
10 శ్లోకాల్లో 10వదే నచ్చిందని మీరు చెప్తున్నారు. హరి బోల్. ఓకే. ఇంకా వేరే ఏవైనా నచ్చినాయా అంటే ఏమైనా చెప్తారా? హరే కృష్ణ. గురుకృప ఒకటి మాతాజీ. హరే వెరీ కృష్ణ. నైస్. గురు కృప ఒకటి నచ్చింది. ఇంకా వ్యాసాసనం ధర్మం కోసం మాతాజీ. వ్యాసాసనం మాతాజీ. వ్యాసాసనం నచ్చిందండి. వెరీ నైస్. వ్యాస ఆసనం అనేది ఎవరికి ఏర్పరుస్తారు ఏంటి అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ది ఫస్ట్ శ్లోక మాతాజీ. ఏంటది? గురువందనం. స్వరాట్. వెరీ నైస్. సో ఇప్పుడు మనకి అక్కడ సమ్మరీ యాక్చువల్లీ శ్రీనివాస్ ప్రభు అని ఉన్నారు, ఆయన చేస్తారనమాట మనది యూట్యూబ్ లో. మాతాజీ మీరు ఒక హెడింగ్ యాడ్ చేయండి, నేను ఇంక్లూడ్ చేస్తాను అన్నారు. దాంతో రోజు ఆ సారాంశం చదివి ఏం హెడ్డింగ్ అయితే బాగుంటుందని పెట్టడంతో మనకి ఆ శ్లోకం గుర్తుండడం బాగుంది కదా. ఇలా Yes, ఉంటుంది మాతాజీ. సత్సంగంలో ఉంటే. ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని ఫాలో అయ్యామనుకోండి, అది ఏంటి, అది ఎలా అంటే ఎలా వికసిస్తుంది, మనకి ఎలా లోపలికి ఆయన చెప్పడంతో ఏదో ఒక వర్డ్, ఇంపార్టెంట్ వర్డ్ సారాంశంలోంచి తీసుకుని అక్కడ పెట్టడంతో మనకి తేలిగ్గా గుర్తుంటుంది. ఇప్పుడు ఫస్ట్ శ్లోక స్వరాటాన్ని ఎంత బాగా చెప్పేశారు, వ్యాసాసనం అని చెప్పారు. సో ఈ విధంగా మనము శ్లోకాలన్నీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, చదివేశాం కదా అయిపోయింది అని ఒక పక్కకు పడేయకండి. ఓకే, సో మనం ఇప్పుడు 11వ దానికి వెళ్తే ఎలా ఉంటుంది. మీరు ఎవరెవరు ఓన్గా పాడగలరు హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ నేను చెప్పిన తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను. ఓకే. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగస అతః శోధో అతకస అతః సాదోత్ర యశ్చారం సముద్రుత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మ సుప్రసీదతి. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగస అతః సోదత్రయత్సారం సముద్రుత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మ సుప్రసీదతి. హరే కృష్ణ. సో హ్యాండ్ రైజెస్ చాలా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అత సాదోత్ర యత్సారం సముద్రుత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మ సుప్రసీదతి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. లక్ష్మీ జగదీష్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగసః అతః సాదో అత్రయత్సారం సముద్రుత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరి బోల్. జయశ్రీ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామ్. ప్రణామ్. కర్మాణి శ్రోతవ్యాసాని విభాగశః అతః సోద్యత యత్రారం సముద్యత మనీషయాః భూహి భద్రాయ భూతానాం మేతాత్మ సుప్రసీదతే. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్. సూర్యకళ మాతాజీ. కొంచెం తట్టుకపడ్డాను మాతాజీ. హరే పర్వాలేదు. కృష్ణ మాతాజీ. సూర్యకళ మాతాజీ. హరే చదవండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతః సదోత్ర యత్సారం సముద్రుత్య మానిషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరి బోల్. నాగమణి మాతాజీ. నాగమణి హరే మంచ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాగమణి భూరి. మంచాల తెలుగు అని ఉంది. మాతాజీ హరే కృష్ణ. చదవండి చదవండి. భూరిణి భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతః సాదోత్ర యత్సారం సముద్రుత్య మనీషయా
బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరి బోల్ మాతాజీ. ప్రవళిక మాతాజీ హరి బోల్, మీరు చెయ్యొద్దారు. చదవండి. భూరిని భూరి కర్మాణి శ్రుతవా వ్యాసాని విభాగశః అతః సాధోత్ర యస్సాం సముద్వృత్య మనీషయ బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మ సుప్రసీదతి. సుప్రసీదతి. హరి హరే బోల్. కృష్ణ మాతాజీ. కవిత మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. భూరీని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశయః హతః సాధోత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మ సుప్రసీదతి. హరి బోల్ మాతాజీ. ఉమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భూరీని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతః సాధూత్ర యస్సారం సముద్రత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరి బోల్ మాతాజీ. బబిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. భూరిని భూరి కర్మాణి శ్రోత్రవ్యాని విభాగశః అతః సాధోత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరి బోల్. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ. ధన్యవాద ప్రణామ్. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతః సాధోత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరి బోల్ మాతాజీ. సబిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతః సాధ్యోత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసిద్ధతి. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్. సుభద్ర అమ్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతః సాధోత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్. థ్యాంక్ యూ. శ్రీలత మాతాజీ. శ్రీలత. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామాలు. చదవండి. ప్రణామం. భూరీని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతః సాధోత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అనురాధ మాతాజీ. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. చదవండి. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతః సాధోత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరి బోల్. హరే కృష్ణ ఇందిరా మాతాజీ. మాతాజీ. ఇందిరా బోయినా మాతాజీ లేరా? దేవి మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఇందిరా బోయినా మాతాజీ తర్వాత దేవి మాతాజీ. చదవండి. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతః సాధోత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా
బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరి థ్యాంక్ యూ బోల్. మాతాజీ. హరే కృష్ణ. దేవి మాతాజీ. హరే కృష్ణ మరి. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగసః అతస్త్రాదోతయశ్చారం సముద్ధృత్య మనీషియా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మసు ప్రసీదతి. హరి బోల్. అంజని మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగసః అతః సాదోత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సుభద్ర మాతాజీ లాస్ట్. హరే కృష్ణ మాతాజీ. దండవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతః సాదోత్రాయచారం సముద్ధృత్య మనీషయా బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. హరి హరి బోల్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చాలా చక్కగా చదివారు. నాకేమనిపిస్తుంది అంటే మీకు బై హార్ట్ వచ్చేసిందా అని, ఇంతమంది చదివేలోపు. అంటే చదవడానికి సులభంగా ఉంటే తర్వాత మనసులో ముద్రీకరణ అయిపోయి మనకి బై హార్ట్ కూడా వచ్చేస్తుంది. మీరెవ్వరు బై హార్ట్ చేయాలి అని తొందరపడక్కర్లేదు, వచ్చేస్తుంది. ఇంకొకసారి ఇంట్లో చదివారంటే వస్తుంది. ఓకే. సో మనకి ఇంత మంచి శ్లోకం ఇచ్చారు ఇక్కడ. ఈ 11వ శ్లోకం. 11 చాలా లక్కీ నంబర్ కూడా కదా, చాలా మంచి నంబరు. సో ఈ 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారు మనం చూద్దాము. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక పేరు వచ్చిందమ్మా. మన గ్రూప్ లో ఒక అమ్మాయికి ఆ పేరు ఉంది. మీరు ఎవరైనా గుర్తించారా? మనీషా. మనీషా మాతాజీ. సో హరి బోల్ అన్నమాట. సో మనకి ఎక్కడ ఒక దగ్గర ఈ సంస్కృత శ్లోకాల్లో మన పేర్లు వస్తూ ఉంటాయి. అంటే మనకి తెలుసో తెలియకో మన పేరెంట్స్ ఈ పేర్లు పెట్టడం అంటే ఇవన్నీ రాధారాణి పేర్లే అన్నమాట. ఎక్కడో భాగవతంలోనూ ఇంకెక్కడో అమ్మవారి స్తోత్రాల్లో తప్పకుండా మన పేర్లు వస్తూ ఉంటాయి. సో మన పేరు యొక్క అర్థం మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి కూడా అదేంటి అని చెప్పాలి. ఇక్కడ మనీషయ అంటే తెలిసినంత వరకు అని అర్థం ఇస్తున్నారు అనమాట. ఓకే. సో భూరిని అంటే అనేకం అన్నమాట, చాలా అని అర్థం. భూరి అంటే కూడా బహు, అనేక అని అర్థం వస్తుంది. కర్మాణి అంటే ధర్మములు. మన ధర్మం ఏంటి? సనాతన ధర్మం. అలా ధర్మాలు రకరకాలుగా ఉంటాయి కదా, క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ అని అవని ఇవన్నీ మన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. శ్రోతవ్యాని అంటే తెలియటకు, మన ధర్మాల్ని మనం తెలుసుకోవడం. విభాగస అంటే శాస్త్రాల్లోని విభాగముల ద్వారా. మన ధర్మము సనాతన ధర్మం అని మనం చెప్పుకుంటున్నాము. సరే, మరి ఇది ఎలా తెలిసింది అంటే శాస్త్రాల్లో రచించి ఉండడం మూలాన, గురువులు తెలియజేయడం మూలాన మనకి తెలిసింది. అతః అంటే కావున. సాధో ఓ మహాముని. సాధువులు మునుల్ని సాధువులు అని అంటారు కదా. సాధు జంతువులు అని విన్నారా ఎక్కడైనా? ఒక ఉదాహరణ. సాధు జంతువులు ఒక ఉదాహరణ ఏంటి? ఆవు మాతాజీ. ఆవు. సాధు జంతువులు అంటే ఫస్ట్ గోమాత వస్తుంది మనకి. అంటే గోమాత బాగా పూజనీయం అన్నమాట. సో ఎందుకు ఏంటి అని డీటెయిల్స్ లకు మనం వెళ్ళక్కర్లేదు. సో సాధువులు అంటే పూజనీయులు, వాళ్ళు మహామునులు అన్నమాట. సో ఓ సాధో అంటే ఓ మహాముని అని ఈ ఋషులందరూ సూత మహామునిని అంటున్నారు. అత్ర అంటే వాని యందు, యత్ ఏదైతే, సారం అంటే సారమును, ధృత్య అంటే నిర్ణయించి, మనీషయ తెలిసినంత వరకు, బ్రూహి దయచేసి మాకు తెలియజేయుడు, భద్రాయ శ్రేయస్సు కొరకై. భద్రాయ అని ఒక దేవుణ్ణి అంటారు. ఏ దేవుణ్ణి? వీరభద్రుణ్ణి మాతాజీ. వీరభద్రుని అనొచ్చు, రామాయ భద్రాయ అంటారు కదా రాముణ్ణి కూడా.
రామభద్రాయ. ఎస్. భూతానాం అంటే జీవులు, ఏనా దేని ద్వారా, ఆత్మ ఆత్మ, సుప్రసీదతి సంపూర్ణంగా సంతృప్తి నందును. సో ఇక్కడ విడివిడిగా మనము అక్షరాలన్నీ అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూస్తే కొంతవరకు మనకి సారాంశము అర్థమైంది. ఏంటి ఆ సారాంశం అంటే, శాస్త్రాలు అనేకములు నుండి వాటన్నిటి యందు పలు విధములైన విద్యుక్త ధర్మాలు ఉపదేశించబడినవి. సో శాస్త్రాలు అనేకాలు ఉన్నాయి అన్నమాట. మనకి ఉపనిషత్తులు ఉన్నాయి, రామాయణ మహాభారతాలు ఉన్నాయి, ఆ తర్వాత మనకి పురాణాలు ఉన్నాయి. సో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చదవలేము అనే కదా మనకి సారాంశాలు ఇచ్చారు. ఆ మెయిన్ సారాంశం అంతా ఎందులో ఉంది? వేదాలన్నిటి యొక్క సారాంశం ఒక దాంట్లో ఉంది. భగవద్గీత సులభతరం, ఈ వేదాలన్నీ వీళ్ళు చదవలేరు అని చెప్పేసి మొదట్లో సత్యయుగంలోని మనుకు చెప్తే అది నెమ్మది నెమ్మదిగా త్రేతాయుగం వచ్చేసరికి మరుగున పడి ఎర్రనాగర్ల చూసినట్టు చూస్తుండవు. హరే కృష్ణ మాతాజీ, లక్ష్మీ జగదీష్ మాతాజీ కొంచెం మ్యూట్ లో ఉండండి, మీ ఇంటి బండారం అంతా బయటపడుతుంది. హరే కృష్ణ. ఓకే. సో శాస్త్రాలు అనేక, వాటన్నిటి నుండి పలు విధములైన విద్యుక్త ధర్మాలని ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్కటి చెప్తూ ఉంటుందండి. అన్ని మనకి గుర్తుండాలంటే చాలా కష్టం. అందుచేత ఈ సారాంశం అయితేనే వీళ్ళు నిన్న మనకి తెలుసుకున్నాం కదా, కలియుగ వాసులు ఎట్లాంటి వాళ్ళు అంటే దురదృష్టవంతులు, మందభాగ్యులు, గుర్తుండదు ఏది, మర్చిపోతుంటారు, దురదృష్టం చాలా ఉంటుంది, వెనకబడ్డ వాళ్ళు, అండ్ ఆయుష్ తగ్గిన వాళ్ళు, అండ్ మేధస్సు ఎక్కువ లేదు, ఇవన్నీ ఉన్న వాళ్ళకి సారం ఇస్తేనే సరిపోతుంది, ఆ సారాంశం ఇవ్వండి అని చెప్తున్నారు అనమాట. సో ఆ మహామునిని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఈ ధర్మాలన్నీ ఒక్కొక్క ధర్మం ఒక్కొక్కటి చెప్తుంది, ఏది ఫాలో అవ్వాలి, ఎలా ఏంటి అనేది వీళ్ళు అర్థం కాకుండా ఉన్నారు. ఆ ధర్మాలు వాటి వివిధ శాఖల బహు సంవత్సరముల అధ్యయనం పిమ్మటగే తెలియబడును. సో ఇప్పుడు ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే ఏమని చెప్తున్నారంటే, చాలా అంటే కొన్ని ఏమంటారు, కొన్ని సంవత్సరాల తర్వాతనే మనకి అర్థమవుతుందంట. సో అలా మనకి కొన్ని సంవత్సరాలు అంటే ఎప్పటికి మనకు ఉన్నదే ఆయుష్ ఎన్ని సంవత్సరాలు, 100లో ఒక 50 దీనికి దానికి వెళ్ళిపోయింది. 50 సంవత్సరాలు బ్రతుకుతాం అనేది నమ్మకం లేదు. సో మనకి చాలా కష్టం కాబట్టి దాన్ని కోరి ఆ శాస్త్రాలన్నిటి సారాన్ని గ్రహించి తదుపదేశం ద్వారా వారి హృదయములు సంతృప్తి చెందు రీతిలో దయతో విశదీకరింపుడు. సో ఈ మందభాగ్యులకి కష్టం అర్థం చేసుకోవడము, సో వీళ్ళందరినీ ఒక సారాంశంలాగా చేసి నీవు మాకు చెప్తే వాళ్ళు కలియుగ వాసులు దాన్ని ఫాలో అవ్వగలరు అని ఋషులందరూ అడుగుతున్నారు అన్నమాట. ఎవరిని అడుగుతున్నారు? సుఖదేవుడు అడుగుతున్నారు. ఋషులందరూ కూడా గొప్ప ఋషులు, వాళ్ళందరూ వేదాలు వల్లించేశారు, చూశారు, అంతా తెలుసు వాళ్ళకి. తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ఈ కలియుగ వాసుల కోసం మన యొక్క శ్రేయస్సు కోరి, మన యొక్క మంచి కోరి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఏమని చెప్పారు ఈ భాష్యంలో అనేది మనం చూద్దాం. భాష్యం మీకు కనిపిస్తుందా? హరే కృష్ణ. చిన్నగా ఉందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇక్కడ భాష్యము ఇద్దరు సరిపోతారు, ఎవరైనా ఇద్దరు చదవండి. లక్ష్మీ జగదీష్ మాతాజీని చదవమందాం, అల్లరి ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు మైక్లో. మాతాజీ మీరు చదవండి. ఓకే మాతాజీ. ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. భౌతిక పదార్థము భౌతిక మూలకములకు ఆత్మ భిన్నమైనది. అటువంటి ఆత్మ స్వభావరీత్యా ఆధ్యాత్మికమైనందున ఎటువంటి భౌతిక ప్రణాళికల చేతను సంతృప్తి చెందదు. శాస్త్రములు ఆధ్యాత్మికోపదేశముల ముఖ్య ప్రయోజనము అట్టి ఆత్మను సంతృప్తి పరుచుటయే. తత్కారణమున వివిధ సమయములకు వివిధ ప్రదేశములకు చెందిన పలు రకములైన జీవుల కొరకు బహువిధములైన మార్గములు ఉపదేశించబడినవి. కనుకనే శాస్త్రముల సంఖ్య
అసంఖ్యాకమైపోయినది. అట్టి అసంఖ్యాక శాస్త్రాలలో పలు విధములైన పద్ధతులు విద్యుక్త ధర్మములు ఉపదేశించబడినవి. నేటి కలియుగ మానవులు సనాతన పతనావస్థ నెరిగియున్నందున నైమిసారణ్యము నందలి ఋషులు ఆ శాస్త్రములన్నటి సారమును తెలుపుమని శ్రీ సూత గోస్వామిని అర్థించుచున్నారు. వర్ణాశ్రమ పద్ధతికి సంబంధించి ఉన్న పలు శాస్త్రాలను అవగాహన చేసుకొని వాటిని అనుసరించు శక్తి సామర్థ్యములు కలియుగ మానవులు కలిగి ఉండక పోవుటయే అందులకు కారణము. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పారాగ్రాఫ్ మనం ఎక్స్ప్లెనేషన్ చూసాము. చూసిన తర్వాత మనము రెండో పారాగ్రాఫ్కి వెళ్దాం. రెండే పారాగ్రాఫ్స్ సింపుల్ లాగా అనిపిస్తుంది కానీ మనం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది. ఓకే, సో ఇక్కడ భౌతిక పదార్థము అని అంటున్నారు. మీకు పదార్థము అంటే ఏమైనా తెలుసా? మీనింగ్ తెలుసా? పదార్థం అని దేన్ని అంటారు? హరే కృష్ణ. సింపుల్ సైన్స్. ఎనీ ఐటమ్ ఏదన్నా దాంట్లో జీవం ఉన్నా లేకపోయినా దాన్ని ఒక పదార్థం అని అంటారు. పదార్థం అంటే లో చెప్పాలంటే ఒక మ్యాటర్ అన్నమాట. ఓకే, మ్యాటర్ ఈస్ ద థింగ్ విచ్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యాస్ వెయిట్. ఎక్కడైనా ఒక స్థలాన్ని ఆక్రమించుకుని దానికి కొంత బరువు మూలకం ఉంది అంటే అది భౌతిక పదార్థం. సో మన దేహం అనేది ఒక భౌతిక పదార్థము. జీవం లేనట్లయితే భౌతిక పదార్థం, జీవం ఉన్నా మనది ఒక భౌతిక పదార్థం చేతనే, అంటే పంచభూతాల చేత చేయబడి ఉన్న ఈ దేహము. ఓకే, ఇప్పుడు ఒక బాటిల్, ఒక పుస్తకం, ఒక పెన్సిల్, ఒక టేబుల్, ఒక కుర్చీ, ఒక చెట్టు, ఒక చెరువు అన్ని కూడా భౌతిక పదార్థాలు. ఓకే, భౌతిక మూలకములు. సో భౌతిక మూలకాలు అంటే ఇప్పుడు మనం ఒక ఏం తీసుకుందాము, ఏదన్నా ఒక ఉదాహరణ తీసుకుంటే దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసామనుకోండి. వజ్రం ఉంది, వజ్రాన్ని పొడి చేసాము, ఏమవుతుంది? వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంటది? తగ్గిపోతుంది. అంటే సైజ్ తగ్గుతుంది, కానీ అది కూడా వజ్రమే కదా, అది కూడా మెరుస్తుంది, షైనింగ్ వస్తుంది. బంగారం తీసుకుందాం, బంగారాన్ని ఇలా చితకొట్టి కొట్టి కొట్టి అయినప్పుడు అది ఒక పౌడర్ లాగా చేసాం, దాన్ని మళ్ళా కరిగిస్తే ఒక ఉండ అవుతుంది కదా, ఒక లడ్డు లాగా, రైట్? సో ఈ భౌతిక పదార్థాలు ఎలా ఉంటాయి? వీటిలో చిన్నగా ఆ మూలకాలని మనం ఏమంటామంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అంటారు ఇంగ్లీష్లో, అణువులు. ఓకే, ఇప్పుడు మన శరీరంలో కూడా శరీరం, చెయ్యి, కాలు, ముఖము, తల, కళ్ళు ఇవన్నీ ఉన్నాయి, కానీ దానిలో మళ్ళీ చిన్నవి ఉన్నాయి కదా, సెల్స్ అంటారు వాటిని, కణాలు అని అంటారు. మీకు తెలుసా? అంటారు మాతాజీ. చేరితేనే ఒక అవయవం అవుతుంది అనమాట. సో లోన మనకి ఎన్నో అవయవాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట తీసుకుందాం, పొట్టలో జీర్ణ కణాలు ఉంటాయి, ఇంకా కడుపు నింపుకునే శక్తి, జీర్ణించుకునే శక్తి ఉంటుంది, బరువు మోసే శక్తి ఉంటుంది, నీళ్లు పీల్చుకునే శక్తి ఉంటుంది, ఆహారాన్ని లోపలికి తీసుకునే శక్తి, అంటే ఆహారాన్ని అబ్జార్బ్ చేసుకోవడం అంటారు కదా, ఈ శక్తి అంతా ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అంటే దానిలో ఉన్న మూలకాలని బట్టి అది చేస్తుంది. సో భౌతిక మూలకాలు, భౌతికంగా చేయబడ్డవి కూడా ప్రకృతి అని ఇందాక చెప్పారు, అవి కూడా భగవంతుడిదే. భౌతిక పదార్థం కూడా భగవంతుడి చేత చేయబడింది. అండ్ ఆత్మ. సో ఈ మూడు వేరువేరు అన్నమాట. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ లేనిదే జీవము లేదు. ఆత్మ, పరమాత్మ కొన్ని తేడాలు తెలుసుకున్నాం. మనం ఒక ఆత్మని ఒక బాడీ చేత కవర్ చేయబడింది, అప్పుడే దాన్ని మనము గుర్తిస్తామన్నమాట. ఆత్మని గుర్తించలేము, కానీ లోపల ఆత్మ ఉందని శాస్త్రజ్ఞానం వల్ల మనం గురువుల ద్వారా మనము తెలుసుకున్నాము. సో ఈ ఆత్మకి ఏమి కావాలి? బాడీకి ఫుడ్ కావాలి, అవునా? మనం రోజు చేస్తే ఏ ఫుడ్ ఇద్దాము, ఏది తిందాము, ఇంత తిన్నాక కూడా నీరసం వస్తుంది, నిద్ర వస్తుంది అంటే కొన్ని పోషకాలు లేవు. సరే ఆ పోషకాలు ఇవ్వండి, ఆ టాబ్లెట్లు ఇవ్వండి, ఈ జబ్బు వచ్చింది, ఆ జబ్బుని ఇలా నయం. ఇదంతా ఏంటి అంటే
ఒక బాడీ మనకి భౌతిక పదార్థం అన్నమాట. దీన్ని మనము ఏం చేయాలి? సరే, లోపల ఒక ఆత్మ ఉంది. ఆత్మనే మర్చిపోయాం మనం కదా. ఆత్మకి ఏం కావాలి? అటువంటి ఆత్మ స్వభావరీత్యా ఆధ్యాత్మికమైనందు ఎటువంటి భౌతిక ప్రామాణికల చేతను సంతృప్తి చెందదు. సో మనం బాడీకి ఫుడ్ ఇస్తున్నాం, పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్స్, ఇంకేమైనా స్పెషల్ పదార్థాలు ఉంటే ప్రసాదాలు అని అవన్నీ ఎక్కించి శరీరాన్ని తృప్తిపరుస్తున్నాం. అవునా? తృప్తి పొందుతామా మనం ఏదైనా తిన్నాక? పొందుతాం మాతాజీ, తృప్తి పొందుతాం. చాలు అనిపిస్తుంది కదా. సో అన్నిటికంటే భోజనం, ఈ అన్నదానం చాలా మంచిది. ఎంత పొట్టకు అవసరమో అంతే తింటాడు, ఎక్కువ తీసుకోడు. అదే బట్టలు దానం చేసామనుకోండి, నాకు ఇది సరిపోదు, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలని తీసుకుంటారు. సో అలా అంటారు. సో ఆ విధంగా మనము సంతృప్తి చెందించగలము మన ఏది భౌతిక పదార్థం, మన దేహాన్ని. కానీ ఆత్మకి ఏం కావాలి? శాస్త్రాలు కావాలి, ఆధ్యాత్మిక ఉపదేశాలు కావాలి. ఇవన్నీ ఇస్తేనే ఆత్మకి సంతృప్తి. అమ్మ నాకు ఇవాళ ఎంత హాయిగా ఉందో అంటాం. ఏముండదు అందులో. ఎందుకు హాయిగా ఉంటుంది? ఒక గుడికి వెళ్ళారు, ఒక దేవుణ్ణి చూశారు, ఒక భజన క్రియలో పాల్గొన్నారు, ఒక భాగవతం స్టోరీ విన్నారు. అప్పుడు ఉండే సంతోషం ఒక సినిమాకి కానీ, సినిమా హాల్కి కానీ, లేదా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు రాదు. షాపింగ్ మాల్కి వెళ్తే సంతోషం వస్తుందా? టెన్షన్ వస్తుందా? డెఫినెట్ గా టెన్షన్ వస్తుంది. మనం 100 రూపాయల వస్తువులు కోసం వెళ్ళి 3000 చేస్తాం బిల్లు. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, ఉండని ఇది ఇప్పుడు కాకపోతే తర్వాత పనికి వస్తుంది అని బయటకు వచ్చాక బాధ ఉంటుంది మాతాజీ. ఇలా బిల్లు కట్టేటప్పుడు ఎంత టెన్షన్ వస్తుందంటే ఎక్కడ బాత్రూమ్ ఉందా అని వెతుక్కోవాలి ఒక్కోసారి. అలాంటివి కూడా జరుగుతాయి. సో అంత టెన్షన్, ఆ సంతృప్తి అనేది బాడీకి ఎంత చేసినా సరిపోదు అనమాట. అదే మనం ఆత్మకి సంతృప్తి పరచాలంటే ఆధ్యాత్మిక ధోరణిలోనే వెళ్ళాలి. సో తత్కారణంగా, ఈ కారణంలో వివిధ సమయాలకు వివిధ ప్రదేశాలకు చెందిన పలు రకమైన జీవుల కొరకు బహువిధమైన మార్గములు ఉపదేశించబడినవి. సో ఇప్పుడు మనం కృష్ణాన్ని నమ్ముతున్నాము, కృష్ణ కాన్షియస్ లో ఉన్నాము. కొందరు దేవీ మాతను నమ్ముతారు, కొందరు శివుణ్ణి నమ్ముతారు, కాశీ విశ్వేశ్వరుని నమ్మి అక్కడికి వెళ్తూ ఉంటారు. సో వేరే వేరే రకాలుగా ఎన్నో ఉపదేశాలు, ఎన్నో మార్గాలు. ఇవన్నీ పాటించాలంటే కొంచెం మనకు కష్టమా కాదా? కదా. ఇప్పుడు మనకి ఈ న్యూ ఇయర్ ఉంటే, న్యూ ఇయర్ వస్తుందంటే, ఉగాది వస్తుందంటే పంచాంగ శ్రవణం, ఏ రాశి వాళ్ళకి ఏది బాగుంటది, ఇది ఒక పెద్ద చింత. ఎందుకు? భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు కదా, అన్ని ఆయనకి సమర్పించినప్పుడు నేను చూసుకుంటానని ఆయన కొండెక్కి కేకలు పెడుతున్నా సరే మనం వినిపించుకోకుండా, లేదు కాశీ యాత్ర చేయమన్నారు, మేము కాశీకి వెళ్తాము, మేము అయోధ్యకి వెళ్తాం, మేము ఇక్కడ వెళ్తాం, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి చూసారా. సో వీటి వల్ల మనకు ఒక పెద్ద కన్ఫ్యూజన్. మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయో లేవో, కానీ మనకు వెళ్ళమన్నారు, వెళ్ళాలి. సో ఇలా బహు మార్గాలు అన్నమాట. వేరే వేరే ఉపదేశాలు, వేరే వేరే మార్గాలు మనకి చేయటం అనేది జరుగుతుంది. సో ఈ శాస్త్రాల సంఖ్య అసంఖ్యాకం అయిపోయింది అనమాట. సో మన వీఆర్ గెటింగ్ సో మచ్ కన్ఫ్యూజ్డ్. ఏది ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, ఇప్పుడైతే 6th 7th క్లాస్లో డిసైడ్ అవుతున్నారు, నేను ఐఐటి చేస్తాను, నేను మెడికల్ చేస్తాను అది. కానీ కొంతవరకు అంతకుముందు ఎలా ఉండేదంటే 10th క్లాస్ వరకు మంచిగా హాయిగా చదువుకునే వాళ్ళు, ఆ పర్సంటేజ్ని బట్టి డాక్టరా, ఇంజనీరా, ఇంకేదన్నా ఏదన్నా అని అప్పుడు ఆలోచించుకునేవారు. సో కానీ ఇప్పుడు ముందే, సో ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనేది ఇంటర్మీడియట్లో వస్తుంది. ఏది చదవాలి, ఇది చదివితే ఈ జాబ్ వస్తుంది, ఇది చదివితే ఆ జాబ్, అసంఖ్యాకం అనమాట. సో కౌన్సిలర్స్ ఉంటారు, పేరెంట్స్ని కౌన్సిల్ చేస్తారు. మనకి 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయిందా అంటే ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు జనాలు, వచ్చి మనని ఆ మాయలో పడేస్తూ ఉంటారు. లేదు మీరు మెడికల్, ఆ పిల్లవాడికి మెడికల్ ఇంట్రెస్ట్ ఉంటే చాలా సంవత్సరాలు చదవాలి, దాంట్లో రిజల్ట్ చాలా తక్కువ, ఇదైతే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, ఏదో మాయ చెప్పి ఆ కార్పొరేట్ కాలేజీలో వచ్చి మన పిల్లవాడిని ఎత్తుకుపోతారు. ఇంకా రిజల్ట్ అన్నా రాదు, ఫీజు తర్వాత కట్టచ్చండి పర్వాలేదు, ఆ తర్వాత ఏమవుతుంది మనకి లక్షలు లక్షలు కట్టాలి.
ఆ డబ్బులు లేవు అంటే హాల్ టికెట్ ఇవ్వరు, క్లాస్కి రానివ్వరు, ఇంకెన్నో ఎన్నో ఎన్నో అనుకోండి. ఇవన్నీ కష్టాలు. సో మనకి ఈ సంశయం, ఈ ఈ కారణం ఎందుకు రకరకాలైపోయినాయి కాలేజీలు, ఒక్కటి కాదు. ఇంతకుముందు ఒకటో రెండో ఉండేవి, ఏదో నిర్ణయించుకునేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, లేదంటే గవర్నమెంట్ కాలేజ్కే వెళ్ళేవాళ్ళు. అలా చదువుకున్న వాళ్ళే పెద్ద పెద్దగా అయ్యారనమాట. సో ఈ విధంగా బహుమార్గాలు అయిపోయినాయి శాస్త్రాలు కూడా. అర్థం కాదు కాబట్టి అసంఖ్యాకంలో ఉన్నాయి శాస్త్రాలు, పద్ధతులు వేరువేరు ఉన్నాయి, విద్యుక్త ధర్మాలు వేరుగా ఉపదేశిస్తున్నారు. సో ఈ కలియుగ మానవులు పతనావస్థను ఎరిగి ఉన్నందున నైమిషారణ్యం నందలి ఋషులు. సో ఈ కలియుగంలో ఇంత పతనం జరిగిపోతుంది, వాళ్ళకి ఏమి తెలియట్లేదు, ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ సూత గోస్వామిని ఈ శాస్త్రాలన్నీ ఒక దగ్గరికి చేసి కాచి వడబోసి మనకి ఇస్తే ఎంత బాగుంటుంది, ఆ రసాన్ని వీళ్ళకి ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు ఋషులందరూ అన్నమాట. సో వర్ణాశ్రమ పద్ధతికి సంబంధించి ఉన్న పలు శాస్త్రాలను అవగాహన చేసుకొని వాటిని అనుసరించు శాస్త్ర సామర్థ్యాలు కలియుగ మానవులు కలిగి ఉండకపోతే అందులకు కారణము. సో మనకున్న ఆయుష్ పరిమాణం చాలా తగ్గిపోయింది, మనకుండే సమస్యలన్నీ చాలా ఎక్కువ అని నిన్న చదువుకున్నాం. సో ఈ సమస్యల్లో ఇన్ని శాస్త్రాలు మనం చదువుకునే సమయం కానీ మనకుండే సామర్థ్యం కానీ లేదు అని ఋషులు చెప్తున్నారు. లేదు కాబట్టి మీరు దాని యొక్క రసము, దాని యొక్క సారాంశం ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఈ సారాంశం ఎలా ఇస్తారు, ఎలా చేస్తాం మనం సారాంశం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెరుకు ఉంది, చెరుకుని మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు చెరుకు గడలు కొరికి ఆ పీచు తీసి పళ్ళతోనే, అంత స్ట్రాంగ్ ఉండేది అనమాట టీత్. సో తీసి ఆ తొక్క పారేసి దాని రసం మనం నమిలి ఆస్వాదించేవాళ్ళం. ఇంత చిన్న చెరుకు గడని ఎంతోసేపు తిని ఆస్వాదించేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకేమవుతుంది, అవన్నీ పోయినాయి, ఆటలు పాటలు. ఎందుకు? మనకు సమయం లేదు. మన పిల్లవాడు పళ్ళు ఎక్కడ ఊడిపోతాయో అని మనకు భయం. అప్పుడు ఇప్పుడు ఏం దొరుకుతుంది మనకి? మంచి చెరుకు రసం దొరుకుతుంది. అది కూడా ఎలా దొరుకుతుంది? చల్లగా. సో అప్పటికప్పుడు చెరుకు రసం తీసి ఇచ్చేస్తే వాడు ఆస్వాదిస్తాడు, మనం కూడా ఆస్వాదిస్తాము. ఆ చెత్త మనకు సంబంధం లేదు. సో అలా అన్నమాట. సో మన శక్తి సామర్థ్యాలు బాగా తగ్గిపోయినాయి కాబట్టి అందుచేత ఇలా చెయ్యండి అని చెప్తున్నారు. శాస్త్రాలు అనేకాలు, విద్యుత్ ధర్మాలు అనేకాలు, ఇవన్నీ అధ్యయనం చేయలేరు, అందుచేత మీరు ఇలా చెయ్యండి. ఎందుకు అనంటే మనకు భౌతిక మూలకాలు ఇలా ఉన్నాయి అన్నమాట. ఏంటి అంటే మనకి సెన్సెస్ అంటాం, సెన్స్ ఆర్గన్స్ అంటాం. అంటే ఇంద్రియ తృప్తి పరిచే ఇంద్రియాలు. ఇంద్రియాలన్నీ 5 కదా. సో ఆ ఇంద్రియాలు 5, ఆ 5 కూడా మళ్ళీ ఇంకొక 5 అని చేర్చడం అన్నమాట. అంటే 10. మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడిస్తే మనకి అన్ని 21 అవుతాయి. సో ఈ 21 కూడా మనకి ఏంటి అంటే మనకి ఏమిస్తున్నాయి? అవి సంతృప్తినైతే ఇవ్వలేవు. ఒక విషయం చెప్తున్నారండి ఒక ప్రభుజీ, ఏంటంటే మనకి చాలా హ్యాపీగా ఉన్నాం, మనం ప్రతి ఒక్కటి కూడా మనం సంతోషంగా ఉండడానికే చేస్తాం, అవునా? ఇంద్రియ తృప్తి కావచ్చు, భోగం, అంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏది కావాలంటే అది దొరకడం, అవన్నీ చేసినప్పటికీ కూడా హ్యాపీనెస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ద పెయిన్ అని చెప్తున్నారు ఒక ప్రభుజీ. అది నిజమా? హరే కృష్ణ. ఏ విధంగా మీరు ఎవరైనా చెప్పడానికి ట్రై చేయండి. సంతోషమే ఒక దుఃఖానికి చేటు అని అంటున్నారు. దుఃఖం పాలవుతామంట సంతోషం ఎక్కువ. చెప్పండి ఏదైనా ఒక ఉదాహరణ. చాలా పదార్థాలు ఉంటాయి కదా మాతాజీ, మనం కడుపు నిండా ఇంకా తినాలని ఎక్కువగా తిన్నప్పుడు అది వికారం, వామిటింగ్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. సో అత్యాహార విహారస్య నిన్న చదివిన శ్లోకం చెప్పారు మీరు, వెరీ నైస్. సో అత్యాహారం, ఇంద్రియ భోగం మనకి ఎక్కువ బాగా తినాలి అనుకున్నప్పుడు అదొకటి. కొందరికి సంపాదన మీద బాగా ఎక్కువ ఉంటుంది, సో అది బాగా సంపాదిస్తారు, మంచిగా హ్యాపీగా ఉంటారు, ఎవరికంటే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ తర్వాత వస్తాయండి దాంతో పాటు చాలా ప్రాబ్లమ్స్. వీటిని ద్వంద్వాలు అంటారు. సుఖం వెంట దుఃఖం ఉంటుంది, దుఃఖం వెంట సుఖం ఉంటుంది. ముందు దుఃఖం వచ్చింది అనుకోండి,
తర్వాత సుఖం వస్తే హ్యాపీగా ఉంటుంది. కానీ ఎంతో సుఖపడే వాళ్ళు సడన్ గా దుఃఖంలో పడవేసినప్పుడు చాలా కష్టం. సో సుఖ దుఃఖాలని, లేకపోతే తీపి అని, చేదు అని, హ్యాపీ అండ్ సాడ్, డిస్ట్రెస్, ఇవన్నీ కూడా ద్వంద్వాలు ఒకటికొకటి అతుక్కునే ఉంటాయి. ఎప్పుడు పగలు రాత్రి అంటాం కదా, రాత్రియే ఎక్కువసేపు ఉండిపోతుందా? తెల్లవారాల్సిందే. తెల్లారి ఉండిపోతుందా? వెలుతురులో ఉండిపోతామా అంటే లేదు, మళ్ళీ రాత్రి అవ్వాల్సిందే. సో ఈ ద్వంద్వాల మధ్య మనం కొట్టుకుంటూ ఉన్నాము అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే పెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పెయిన్ ఫర్ అస్ అని అన్నారు. అంటే ఏంటి? ఒక దుఃఖమే మనకి చాలా పెద్ద దుఃఖ కారణం అవుతుంది. ఎందుకంటే చిన్న దుఃఖాన్ని అది భగవంతుడికి అప్పచెప్పి, ఈ దుఃఖం నువ్వు ఇచ్చావు ఎందుకు, నాలో ఏదో మార్పు రావడానికి అని మనం అనుకోకుండా ఆ దుఃఖాన్ని తలుచుకొని దాన్ని మల్టిప్లై చేసి ద్విగుణం అని అంటారు, చాలా ఎక్కువ చేసి ఇంకా పెద్ద దుఃఖాన్ని మనము తెచ్చుకుంటాం. సో దుఃఖానికి దుఃఖమే కారణము, సుఖానికి కూడా దుఃఖమే అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ చేసుకుంటున్నాం ఏంటి, ఇది మెటీరియల్ థింగ్. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక జైలు జీవితము. అవునా? మనం అందరం నమ్మాలా ఇట్లా అంటే? ఇంత బాగున్నాం కదా, ఇంత చక్కని ఇల్లు కట్టుకున్నాము, డూప్లెక్స్ హౌస్ తీసుకున్నాము, మొక్కలు పెంచుకుంటున్నాము, చుట్టూ ఎంత బాగుంది కదా, మరి దీన్ని జైలు అనడం ఏంటి? ఇది తాత్కాలికమైంది మాతాజీ. ఏది ఉన్నా కొద్దిసేపే ఉంటుంది ఆనందమైన. సరే, మంచి ఇల్లు కట్టుకున్నారు, చక్కని పూల తోట వేసుకున్నారు, అంతా బాగుంది. ఓ 10 సంవత్సరాలు పోతే లీకేజీలు స్టార్ట్. అవునా? అంటే ఎంత సుఖం ఉంది అని మనం అనుకునే దగ్గర అది మళ్ళా మొదలవుతుంది దుఃఖము. అందుచేత దీన్ని ఒక ప్రిజన్ అన్నారనమాట. అంటే ఒక దుఃఖాలయం, అశాశ్వతం, దీని ఒక జైలు జీవితం. ఈ జైలు జీవితం ఇదే బాగుందా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? జైల్లో ఉండేవాడు ఇక్కడే బాగుంది. జైల్లో ఉంటారు కొందరు, ఎలా అంటే వాళ్ళు చాలా ఈవెన్ మర్డర్ చేసినా సరే వాళ్ళ పరపతి ఎక్కువ ఉందని చెప్పి వాడికి ఒకరు మంచి రూమ్ ఇచ్చి, ఏసీ ఇచ్చి, మంచి భోజనం పెట్టించి అన్ని చేసినా కానీ వాడు అందులో ఉంటాడా? నేను బయటకు వెళ్ళాలని ఆలోచిస్తాడా? బయటికి వెళ్ళాలని ఆలోచిస్తాడు. ఎంత సుఖం ఉన్నా సరే ఎక్కడో విడుదల చేసేస్తే మనం వెళ్ళిపోతే బాగుండేది అని మన ఆత్మ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? భగవంతుడి దగ్గర నుంచి. వెళ్ళిపోవాలని బాగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇది ఈ మెటీరియల్ నేచర్ ఎట్లాంటి. సో మనకి ఎప్పుడు ఈ అవకాశం దొరుకుతుంది ఇక్కడ నుండి? ఇదొక దుఃఖాలయము, అశాశ్వతము, ఇదొక జైలు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాకే మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ కాన్షియస్ లో ఉన్నప్పుడు ఈ కృష్ణుడి యొక్క కాన్షియస్నెస్ అంటే అంతా కృష్ణుడి గురించి తెలుసుకున్నప్పుడు, అంతా కృష్ణుడి మయమే అన్నాక మనం ఇక్కడ ఎందుకు? ఈ జైల్లోంచి ఎప్పుడు విడుదలైపోదామా అనే ఆలోచన మనకి వస్తూ ఉందన్నమాట. సో ఏంటి ఈ మెటీరియల్, ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మనకి రావాలి. ఆ జిజ్ఞాస మనకు ఉండాలన్నమాట. ఎందుకు ఇక్కడ ఉంటున్నాము అనే ప్రశ్న మనకి ఏమన్నా వచ్చిందా ఎప్పుడన్నా అంటే లేదు. నేను మంచి కుటుంబంలో పుట్టాను, మా అమ్మ నాన్న మంచి వాళ్ళు, మేము మంచిగా పెరిగాము, నాకు ఒక మంచి అత్తవారిల్లు దొరికింది, అన్ని మంచిగా ఉన్నప్పుడు ఇది జైలు ఎలా అవుతుంది అంటే మనం తెలుసుకోవట్లేదు. మన ఆత్మకి ఏమి కావాలి అని మనం తెలుసుకోవట్లేదు. మనం చేసిన కృష్ణుణ్ణే మనము విస్మరించాము. అందుచేత ఇవన్నీ చాలా కష్టం అన్నమాట. సో ఈ అణువు అంటే ఏంటి, అణువులన్నీ చేరితే ఇక్కడ మన దేహం ఎలా తయారైంది, ఇవన్నీ ఎవరు చేశారండి? మనం ఏమన్నా సైన్స్ ల్యాబ్ లో తయారయ్యామా? భగవంతుడు చేశాడా? భగవంతుడే చేశాడు. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతుంది? కృష్ణ కాన్షియస్ లో వస్తే మనకి శాస్త్రాలు చదివి గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇది ఆత్మ, ఈ దేహం కాదు. సో ఇవన్నీ మనకి అర్థం అవ్వాలి అని అంటే ఇన్ని శాస్త్రాలు మనం చదవలేము. సో ఈ శాస్త్రాలన్నీ కాచి వడబోసి చక్కగా మనకి ఇస్తే ఆ రసాన్ని మనము పానం చేయవచ్చు. సో భగవంతుడు ఏం చేశాడంటే, ఒక ఆవు పాలు పితకాలి అంటే ఏం చేస్తారంటే దూడను వదులుతారంట ఫస్ట్. మీకు తెలుసా ఇదంతా? తెలుసు. ఓకే. అంటే
మెదలు ఉంటే గనక, కానీ వినడమే గాని ఇక్కడ పరమాత్మ ఇలా చెప్తున్న ఆవు పాలు పితకాలంటే దూడ అవసరం అంట. సో ఆ దూడ అర్జునుడిని దూడలాగా చేశాడంట భగవంతుడు. చేసి ఆ పాలు అర్జునుడి చేత పితికి పానం చేయించాడు అనమాట. సో ఆ పాలు మిగిలిన పాలన్నీ మనము తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇలా భగవద్గీతని మనకి భగవంతుడు ఉపదేశించాడు. అలాగే ఈ ఋషులందరూ కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలి కదా. భగవంతుడు మనకి భగవద్గీత ఇచ్చారు, అదొక మాన్యువల్ లాంటిది. జీవితం ఎలా సాగించాలి అంటే భగవద్గీత చదవాలి. కానీ భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఇన్ని శాస్త్రాలు వాళ్ళు చదవలేరు. సో ఒక సారాన్ని మాకు ఇవ్వండి అని కలియుగ జీవుల కోసం వాళ్ళు వేడుకున్నారు. అది ఏ భాగవతము. సో ఈ భాగవతం అనేది ఒక రసమాలయం అన్నమాట. అంటే ఆవు నుండి పానం తీశారనమాట ఆ పాలని. అవన్నీ కూడా ఒక దగ్గర చేర్చి చక్కగా తేలికైన సరళమైన భాషలో మనకి భాష్యాన్ని శ్రీల ప్రపాదులు వారు అందించి దాన్ని తేలిక చేశారు. సో ఇంకా ఏమంటున్నారంటే మానవుడు ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించుటకు వర్ణాశ్రమ పద్ధతి అత్యంత ఉత్తమమైనది. సో భగవద్గీతలో వర్ణాశ్రమ పద్ధతి చెప్పారు భగవంతుడు. సో ఏంటి అనంటే 25 ఏళ్ల దాకా బ్రహ్మచర్యము, ఆ తర్వాత గృహస్థాశ్రమము, సన్యాసము, ఇవన్నీ చెప్పారు కదా, వనప్రస్థ. సో ఇవి ఎవరు పాటిస్తున్నారు ఈ రోజుల్లో? ఒక 50 సంవత్సరాల తర్వాత నీవేమి పట్టించుకోవద్దు నాన్న, నేను అన్ని చూసుకుంటానని కొడుకు అన్నాడు అనుకో, తండ్రి ఒప్పుకుంటాడా? అప్పటికి కూడా కొడుకు చిన్న పిల్లవాడే, లేదురా నాన్న నేను చూస్తాను, నీకు తెలవదు ఈ బిజినెస్, నేనే చేస్తాను అని చివరిదాకా పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు. సో అంటే ఏంటి, ఆ వర్ణాశ్రమ పద్ధతిని కూడా ఆచరణం చేయడం అనేది సాధ్యం అవ్వట్లేదు. ఎవరికి? కలియుగ వాసులకి. వనప్రస్థ. సో లాస్ట్కి వచ్చేసరికి మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి. సో ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చాయి. సో ఈ రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని తీశారు. దాన్నే వనప్రస్థ అనుకోవాలి ఇంకా. సో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎందుకు వేస్తున్నారు? ఇంకా మనం చూసుకోలేదు. దాన్ని కూడా ఎంతో కష్టంగా అన్నమాట. ఇంకా మేము చూసుకోలేము, మేము ఇంకా ఈ సేవ చెయ్యలేము అని చెప్పేసి ఎవరికో అప్పచెప్పడం, అది కాదు కదా. అంటే కలియుగ జనులు ఇంతగా దిగజారిపోతారు అని అప్పుడే చెప్పారు. ద్వాపర యుగం ఎండింగ్ లోనే ఋషులు చెప్పేశారనమాట. అంటే మనం ఇప్పుడు చూస్తుంటే అదంతా నిజమే కదా, నిజమా కాదా? వర్ణాశ్రమ పద్ధతి నిర్దేశింపబడిన రీతిలో కుటుంబంలో గల సంబంధాలని సంపూర్ణంగా తెగదెంచుకున్నటయు సామాన్య జనులకు సాధ్యం కాని విషయము. సో ఇవన్నీ సాధ్యం కావన్నమాట. కలియుగ జనాలకి ఇవి అస్సలు సాధ్యం కావు. వీళ్ళు ఇలా ఉండడము, వర్ణాశ్రమ పద్ధతి పాటించలేరు అని చెప్తున్నారు. సో అవన్నీ అలా పాటించలేరు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఏమిస్తారు? సో ఇక్కడ మానవుని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించుటకు వర్ణాశ్రమ పద్ధతి అతి ఉత్తమమైనది. ఆ ఉత్తమమైనది కూడా కలియుగ ప్రభావంచే ఆ పద్ధతి అందలి నియమ నిబంధనల పాలన జనులకు ఆచరణ సాధ్యం కాదు. వర్ణాశ్రమ పద్ధతిలో నిర్దేశింపబడి రీతి కుటుంబంతో గల సంబంధాలని సంపూర్ణంగా తెగరించుకున్నట్టు సామాన్య జనులకు సాధ్యం కాని విషయము. సో ముందు కాలంలో ఎలా ఉండేవారంటే, పరీక్షిత్ మహారాజుకి ఎప్పుడైతే ఇలా 7 రోజుల గడువు ఉంది అని తెలిసిందో ఆయన ఏం చేశాడు, కొడుకులకి అప్పచెప్పేసి సాధువుల దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు వారమే టైం ఉంది, ఆయన కావాలంటే పాములన్నిటినీ కూడా చంపించవచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ కట్టుబడి ఉన్నాడు ఋషి యొక్క శాపానికి. కట్టుబడి ఉండి నేనేం చేస్తే మంచిది అంటే భాగవతం విను అన్నాడు. సో అప్పుడు నైమిషారణ్యం అన్ని త్యజించేసి వచ్చేసాడు. కానీ ఇక్కడ ఈ కలియుగ వాసులు అలా చెయ్యలేరు, వాటికి అంత సామర్థ్యం లేదు వాళ్ళకి అని ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అంటే ఈ విధంగా ప్రతి చోట ఆధ్యాత్మికోన్నతికి వ్యతిరేకమే గోరుచున్నది, అన్నిటికీ వ్యతిరేకమే అనమాట. నువ్వు గుడికెళ్ళు నాయనా నీకు మంచి జరుగుతుంది అని అంటే
ఆ ఫలితం ఏంటి? ఇప్పుడు 2 రోజుల్లో నా బిజినెస్ బాగవుతుందా? నాకు స్టేట్ ఫస్ట్ వస్తుందా? నాకు ఇన్ని మార్కులు వస్తాయా? ఇవి ప్రశ్నలు అడిగేది కలియుగ జనులన్నమాట. నువ్వైతే ముందు గుడికెళ్ళు, నీకు సంతోషం వస్తుంది అని అంటే, ఆ సంతోషము ఎంత అసంఖ్యాకమైన సంతోషం అన్నమాట. అయినా కానీ ఇలా ఆశించే వెళ్తూ ఉంటారు. సో ఈ వర్ణాశ్రమ పద్ధతి వాళ్ళతోనే అవదు. ఆధ్యాత్మికోన్నతికి ఏదైనా వెళ్తారు అంటే అన్నీ వ్యతిరేకమే. మన మనసే వ్యతిరేకం. మనం భయంగా నామం పెట్టుకోవాలంటే ఒక భయము, గుడికెళ్ళొచ్చాము అంటే ఒక భయము. ఇలా ఈ ఇంటి వాళ్ళ గురించో, నేబర్స్ గురించో భయపడుతూ బతకడం అన్నమాట. సో ప్రతి చోట ఇలా వ్యతిరేకమే మనకి ఉంటుంది కలియుగ వాసులకి అని చెప్పాను. దీనిని బట్టి ఇట్టి పరిస్థితుల్లో సామాన్య మానవునికి ఆధ్యాత్మిక అనుభవాలు, భావాలు కలుగుతాయన్నది అత్యంత దుర్లభము. సో వీళ్ళని భక్తులు చేయడం చాలా కష్టం. చాలా కష్టమని ఋషులు చెప్తున్నారు కలియుగ వాసుల్ని. అంటే మనం ఎన్ని కోట్ల అదృష్టం చేసుకుంటే ఇక్కడికి వచ్చాం మనం భాగవత చర్చ చేయడానికి. అది మీరు ఆలోచించండి. అందరూ రాలేరు. భగవంతుడే చెప్పాడు 1000లో ఒక్కరు వస్తారు. ఆ 1000లో ఒక్కరు వచ్చినా ఒక్కరు నిలుస్తారని కూడా నమ్మకం లేదు అని భగవద్గీతలో మనుష్యానాం సహస్రేషు ఆ శ్లోకం. సో సౌనకాది ఋషులు ఈ విషయంన సూత గోస్వామిని ప్రశ్నించుటకు గల కారణము రాబో శ్లోకంలో తెలుపబడినది. సో ముందుకి 12వ శ్లోకంలో ఇంకా మనం తెలుసుకుందాము. ఎందుకు వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు, భక్తిని ఎందుకు చేయలేకపోతున్నారు? ఆత్మసంతృప్తి కోసమైనా భక్తి చేయాలి కదా, అది కూడా వద్దంటున్నారు. అన్ని వ్యతిరేకమై వెళ్తున్నారు. కలియుగ స్వభావం అట్లాంటిది. దాంట్లో మన తప్పేమీ లేదు. ఒకరోజు మనము రౌండ్స్ చేసాము 16 రౌండ్స్, ఇంకో రోజు చేయలేకపోతున్నాము. బద్ధకము, నీరసము, ఇంకెన్నో అన్నమాట మనకి. ఇవన్నీ వ్యతిరేకం. దేనికి? ఆధ్యాత్మిక అంటే భక్తికి వ్యతిరేకం అన్నమాట. ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అందుచేత మనం ఎప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం కదా, సత్సంగ్ యొక్క నావను పట్టుకుంటేనే ఈ భవసాగరాన్ని మనము దాటగలుగుతాము అని చెప్తున్నారు ఇక్కడ ఋషులు. ఇంకా చెప్తారంట. ఇంకెన్ని క్వశ్చన్లు వేస్తారో కలియుగ వాసుల కోసం వాళ్ళు పడే పాటలు చూడండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎంత మంచి పరమహంసలు వాళ్ళందరూ భగవత్ లోకంలో, గోలోకంలో చక్కగా ఉండొచ్చు. మళ్ళీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు భగవంతుడు చైతన్య మహాప్రభు కలియుగంలో మళ్ళీ వచ్చి ఈ హరినామ సంకీర్తనం ఈ మందమాతులకి అట్లీస్ట్ ఇదన్నా చెయ్యండి అన్నారు. సో మనం చాలా కాన్సన్ట్రేటెడ్గా చక్కగా జపం చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. జపం అనేది మనకి అన్ని విధాలుగా కాపాడుతుంది అని చైతన్య మహాప్రభు చెప్పారనమాట. సో ఈ చైతన్య మహాప్రభు చిన్నప్పుడు ఏం చేసేవాడు? ఏడ్చినప్పుడు, చిన్న పిల్లవాళ్ళలాగా ఉన్నప్పుడు ఏడుస్తే ఏం చేసేవాళ్ళు చుట్టుపక్కల అమ్మలక్కలందరూ? హరి బోల్ హరే అనేవారు. కృష్ణ హరే కృష్ణ మంత్రం చెప్తే ఊరుకునేవాడు. అప్పుడు వాళ్ళకి మంత్రం చెప్పాలంటే చాలా ఆసక్తి అన్నమాట. వాళ్ళకి ఇష్టము. ఆ మంత్రం చెప్పాలని ఇష్టమైతే ఆ పిల్లవాడిని గిల్లేసి ఏడిపించేవాళ్ళు. మళ్ళా మంత్రం చెప్పేవాళ్ళు. మళ్ళా పిల్లవాడిని ఏడిపించి అలా ఆనందించేవాళ్ళంట. అలా ఈ మాధుర్యం అనేది మనకి మంత్రంలో మాధుర్యం దొరికింది అనుకోండి, అప్పుడు ఆత్మ సంతృప్తి అనేది మనకి దొరుకుతుంది. సో ఇది మనకి ఇక్కడ చెప్పిన శ్లోకం అన్నమాట. సో ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి అట్లాగే ఉంచినారు. నాగలక్ష్మి మాతాజీ 2వ పారాగ్రాఫ్ మీకు కనిపిస్తుందా స్క్రీన్ మీద? మీరు ఫోన్ లో కొంచెం మాతాజీ కనిపించట్లేదు. ఓకే, నేను షేర్ చేయలేదమ్మా, సారీ. థ్యాంక్ యూ. నేను షేరింగ్ స్టాప్ చేశాను. 1 minute. ఈ పారాగ్రాఫ్ చెప్పుకొని మనం స్టాప్ చేద్దాం. ఇప్పుడు కనిపిస్తుంది మాతాజీ. 2వ పారాగ్రాఫ్ చదవండి. మానవుని ఆధ్యాత్మిక స్థాయి కదా మాతాజీ, అక్కడి నుంచి చదవండి. మానవుని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించుటకు పర్ణాశ్రమ పద్ధతి అత్యంత ఉత్తమమైనది.
కానీ కలియుగ ప్రభావము వృద్ధాశ్ర పద్ధతి అందలి నియమ నిబంధనల పాలనము జనులకు ఆచరణ సాధ్యము కాకున్నది. వృద్ధాశ్రమ పద్ధతిలో నిర్దేశించడ వర్ణాశ్రమ పద్ధతిలో నిర్దేశింపబడిన రీతి కుటుంబములతో గల సంబంధములను సంపూర్ణముగా తెగత్రించుకొనులయు సామాన్య జనులకు సాధ్యము కాని నియమము. ఈ విధముగా ప్రతి చోటను ఆధ్యాత్మికోన్నతికి వ్యతిరేకతయే గోచరించుచున్నది. దీనిని బట్టి పరిస్థితిలో సామాన్య మానవునికి ఆధ్యాత్మిక భావములు కలుగుటకు యమునది అత్యంత దుర్లభమని ఎవరైనాను గుర్తించవచ్చును. సౌనకాది ఋషులు ఈ విషయమున శ్రీ మాతా గోస్వామిని ప్రశ్నించుటకు గల కారణము రాబోవు శ్లోకములో తెలుపబడినది. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఒకసారి నేను చదువుతాను. మానవుని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించుటకు వర్ణాశ్రమ పద్ధతి అత్యంత ఉత్తమమైనది. కానీ కలియుగ ప్రభావం వర్ణాశ్రమ పద్ధతి అందలి నియమ నిబంధనల పాలనము జనులకు ఆచరణ సాధ్యము కాకున్నది. వర్ణాశ్రమ పద్ధతిలో నిర్దేశింపబడిన రీతి కుటుంబములతో గల సంబంధాలను సంపూర్ణంగా తెగత్రించుకొనుటయు సామాన్య జనులకు సాధ్యము కాని విషయము. ఈ విధముగా ప్రతి చోటను ఆధ్యాత్మిక ఉన్నతి వ్యతిరేకతయే గోచరించుచున్నది. దీనిని బట్టి ఇట్టి పరిస్థితుల్లో సామాన్య మానవుకి ఆధ్యాత్మిక భావములు కలుగుట అన్నది అత్యంత దుర్లభము, అంటే చాలా కష్టము. అరుదైన, దుర్లభం అంటే అరుదైన. దుర్లభమని ఎవరైనాను గుర్తించవచ్చును. సౌనకాది ఋషులు ఈ విషయమున సూత గోస్వామిని ప్రశ్నించుటకు గల కారణము రాబో శ్లోకంలో తెలుపబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఈ రోజు శ్లోకం నచ్చిందా? బాగుందా? అంటే మనకి ఎంత ముందుకు వెళ్ళాలని ఋషులు ఎంత ఆకాంక్షించినా సరే మన యొక్క వైఖరి, కలియుగ జనుల యొక్క వైఖరిలు ఈ విధంగా ఉండడం చేత మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అంటున్నారు. ముందుకు వెళ్ళడానికి ఒకటి గట్టిగా గురువుని పట్టుకొని నావ వదలకుండా, అంటే సత్సంగ్ని వదలకుండా ముందుకు వెళ్ళినట్లయితేనే మనము చేరుకోగలం భగవంతుడిని. లేదు అంటే ఇందులోనే కొట్టుమిట్టాడుకుంటూ ఉంటామన్నమాట. సో ఈ వర్ణాశ్రమ పద్ధతి అనేది చాలా మంచి పద్ధతి అన్నమాట. బ్రహ్మచర్యమే కానీ, గృహస్థాశ్రమమే కానీ, సన్యాసమే కానీ, వనప్రస్థ కానీ, సో ఇవన్నీ పాటించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టతరమైపోయింది ఈ కలియుగ జనులకి. అందుచేత మీరు ఒక మంచి రసమాలయం లాంటి గ్రంథం ఇవ్వండి, వాళ్ళు చదువుకుని ఆధ్యాత్మిక తృప్తిని పొంది అప్పుడు భగవంతుడిని చేరుకోవచ్చు అని ఋషులందరూ మన కోసం రికమెండేషన్ పెట్టారనమాట అక్కడ. లేకపోతే గుంపులు అంతా కూడా మళ్ళీ ఇక్కడే ఉండి దొర్లుకుంటూ ఉంటారు. సో మళ్ళీ వాళ్ళు చేసే పాప కృత్యాల వల్ల మానవ జన్మే వస్తుందో ఇంకా వేరే జన్మ వస్తుందో తెలియదు కదా, మనకు తెలియదు. మనం చేసే పాప కృత్యాలు మనకి వేరే జన్మ కూడా రావచ్చు. ఎంతో కష్టంగా మానవ జన్మ వచ్చింది, దీన్నన్నా కాపాడుకోవాలి కదా. అది ఋషుల యొక్క
తాపత్రయం అన్నమాట. సో భాగవతం అనేది ఒక రసమాలయం అన్నమాట. అన్ని వేదాల యొక్క సారాన్ని ఇక్కడ తీసుకొచ్చి కృష్ణుడి గురించి బాగా చెప్తూ కృష్ణుడిని పొగుడుతూ చేసిన భాగవత కథలు మనము చర్చించుకుంటున్నాము. సో ఈ రోజు మంగళవారము, రేపు బుధవారము. రేపు మనం 12వ శ్లోకాన్ని చెప్పుకుందాం. హరే కృష్ణ. సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. డౌట్ ఏం లేదు కానీ మాతాజీ, మనకి కరోనా వచ్చి ఆన్లైన్ ద్వారా క్లాసెస్ చెప్పడం ద్వారా అసలు లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళమో మాతాజీ. అందులో ఈ గౌరంగవాణి టీమ్ ఎక్సలెంట్ మాతాజీ. అసలు ఎంత కదా మందికి శాస్త్రాన్ని, ఎందుకంటే ఒక్కోసారి విన్నప్పుడు ఏమవుతుందంటే ఎంతలో లైఫ్ వేస్ట్ చేసుకున్నామా, ఎంతలో కూరుకుపోయామా అన్న ఫీలింగ్ వస్తుంది మాతాజీ. అసలు అది చాలా స్టార్టింగ్ లో మాతాజీ విన్నప్పుడు అర్థం కాక ఇదంతా ట్రాష్ లే, ఏదో పెడుతున్నారులే, ఏదో చెప్తున్నారులే అనిపించింది మాతాజీ. తర్వాత ఎప్పుడైతే చెప్పం అటెంప్టివ్ గా చేసి ఆ, ఇంకా భగవద్గీత భాగవతం మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైతే విన్నామో అప్పుడు అర్థమైంది మాతాజీ, అసలు ఈ జన్మ ఎంతలా వృధా చేసుకున్నాము, అసలు ఎందుకు ఇలా ఉన్నాము మనం అన్న ఫీలింగ్ వస్తుంది మాతాజీ. ఎంత జ్ఞానం అంటే అసలు అనిపిస్తుంది. కరోనా వచ్చి చాలా మందిని తీసుకుపోయినా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మేలు చేసింది మాతాజీ. అంత మునుపు ఎవరికి పెద్దగా తెలియదు మాతాజీ. అసలు మా ఏరియాలోనైతే మాతాజీ అసలు ఇస్కాన్ అంటే కూడా తెలియదు మాతాజీ. లేదు, అందులో మన ఈ ఆచార్య ప్రపంచం వారు కూడా తెలియదు. జూమ్ అవన్నీ ఏమీ లేవు. ఆధ్యాత్మిక అసలు మనకి ఇట్లా ఒక సాంప్రదాయం ఉంది, ఇట్లా ఒక సంస్థ ఉందనేది కూడా మాకు తెలియదు మాతాజీ. వాళ్ళు ఎవరో బొట్టు పెట్టుకొని వచ్చి అప్పుడప్పుడు స్పెషల్ డేస్ లలో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చేవాళ్ళు మాతాజీ. వెహికల్ వచ్చేది. ఓకే వీళ్ళేదో ఇస్కాన్ అని కూడా తెలియదు మాతాజీ. వీళ్ళెవరో అయ్యగారులో ఎవరో వచ్చారు బుక్స్ అమ్ముకోవడానికి అన్న అపోహలోనే ఉండేవాళ్ళం మాతాజీ. అసలు ఇప్పుడు అసలు ఎంత అద్భుతం అంటే కదా, మనం చాలా వృధా చేసుకున్నాం. ఇప్పటికైనా ఒక్కొక్క సెకండ్ వేస్ట్ చేయకుండా మనము చేసే స్క్రిప్చర్స్ చదువుకోవడము, ప్రిపేర్ అవడము, చదివినయే మళ్ళీ వినడము చేస్తూ ఉంటే అందరు కూడా మంచి ప్రచారకులు. ఎప్పుడైనా ఒకరికి చెప్పామనుకోండి అప్పుడు మర్చిపోము. మనమేమన్నా చదువుకొని ఉంటే అసలు మనకి ఏమీ గుర్తుండదు. ఏదో పేజీలు తిరిగేస్తున్నాము, ఫినిష్ చేస్తాము. 4 cantos 5 cantos అయిపోయిన సంతృప్తి అయితే ఉంటుంది. కానీ వెన్ యు ఆర్ ఇన్ ద గ్రూప్ ఎవరికైనా చెప్పారనుకోండి అది వాళ్ళకి ఏం చెప్పాలి అని ఇంకొంచెం ప్రిపేర్ అవుతాం, ఇంకొంచెం ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇవి చాలా మంచి లక్షణ. టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు. మనం టైం లేదు అని అనుకోవాలి. ఇంకా అయిపోయింది, ఏ సమయంలో ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఆ ఉన్న కాలాన్నన్నా భగవంతుడికే మనము కేటాయించుకోవాలన్నమాట. అదే కదా ఋషులు చెప్పేది. అది మందభాగ్యులు చేయవలసింది అదొక్కటే, కాన్సన్ట్రేషన్ ఆన్ జప 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 అని చెప్తున్నారు. సో రోజు కూడా అదే చెప్తున్నారు, ఎక్కడున్నా కానీ జపం చేసుకోండి. థ్యాంక్ యూ. మంచిగా షేర్ చేశారు మాతాజీ. మీరు అనుకోవచ్చు మీది ఒక ఊరు, అక్కడ దొరకలేదు. హైదరాబాద్ లో కూడా జూమ్ క్లాసులు అట్లాంటివి ఏమీ లేవు. కరోనా సమయంలో మెయిన్ ఇన్వెంటర్ అంటే హిజ్ డివైన్ గ్రేస్ శ్రీ జయపతాక స్వామియే చెప్పారంట, విల్ హ్యావ్ జూమ్ క్లాసెస్. సో అలా నేను జూమ్ లోనే కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఐ వెంట్ టు ఇస్కాన్ కి వెళ్ళి ఆ వాట్సాప్ నంబర్ తెచ్చుకుంటేనే జూమ్ లో కనెక్ట్ అయ్యాను అనమాట. 18 days కోర్స్ క్లాసు. ఆ తర్వాత అలా కనెక్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. సో అది నిజంగా గౌరంగవాణి టీమ్ ఎదిగినంత ఫాస్ట్ గా ఏ భక్తి వృక్ష గ్రూప్స్ కూడా హ్యాబిట్స్ టెంపుల్లో ఎదిగినట్టు కనిపించలేదు నాకు. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండ్ హరి బోల్ టు ఆల్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ఎవరైతే ఈ గ్రూప్ ని ముందుకు తీసుకొచ్చారో. అండ్ మీరందరూ అంత దూరం నుండి కనెక్ట్ అవ్వడం అనేది కూడా అందరి యొక్క అదృష్టం. అది శ్రీ ఋషికేష్ ప్రభు యూట్యూబ్ వీడియో వల్ల నేను ఈ టీమ్ కి కనెక్ట్ అయ్యా మాతాజీ. ఓకే, వెరీ నైస్ మాతాజీ. ఇంకొకటి విషయం షేర్ చేసుకుంటా మాతాజీ, అందరూ వినవలసింది. అసలు నాకు ఎప్పుడు అనిపించేది మాతాజీ, ఎప్పుడు ఈ చాకరీ చేయడమేనా, వాళ్ళకి వీళ్ళకి వండి పెట్టడమేనా, ఇంట్లో పనులు చేస్తూ మనకంటూ ఒక లక్ష్యం ఉండదు. ఒక 35 years తర్వాత అనిపించేది మాతాజీ నాకు. ఆ టైంలో నాకు ఆన్లైన్ మా శిక్షా గురు యొక్క లింక్ దొరికింది మాతాజీ. అట్లా కనెక్ట్ అయ్యా మాతాజీ. 5-6 years బ్యాక్ భగవద్గీత వినడం స్టార్ట్ చేశాక నాకు 2 years వరకు అర్థం కాలేదు మాతాజీ. భగవద్గీత ఇంట్రెస్ట్ ఉండేది,
అయ్యాక నేను అర్థం కాక వదిలేసాం మాతాజీ. వదిలేసి 1 year తర్వాత మా శిక్షా గురువు అటెండ్ ఎందుకు అవ్వట్లేదని మెసేజ్ చేశారు మాతాజీ. నాకు అనిపించింది మనుషుల్లో ఇంత ప్రేమ ఉంటదా, మనల్ని కూడా గుర్తు పెట్టుకుంటారా అని చెప్పేసి 1 year తర్వాత మాతాజీ అని చెప్పేసి కనెక్ట్ మళ్ళీ జాయిన్ అయ్యా మాతాజీ. జాయిన్ అయ్యి మాతాజీ నేను సరిగ్గా వినలేదు, మళ్ళీ ఏమన్నా చెప్తారా భగవద్గీత అని అడిగితే నా కోసం మళ్ళీ కొంతమందిని తయారు చేసి మళ్ళీ భగవద్గీత స్టార్ట్ చేస్తుంది మా శిక్షా గురువు. అప్పుడు పట్టుకున్నది ఇప్పటి వరకు కూడా వదలలేదు మాతాజీ. 6 years అవుతుంది దాదాపుగా. ఇప్పుడు నేను క్లాస్ కూడా, ఎందుకంటే మనకి తెలిసింది కొంచెమే అయినా చాలా తెలుసుకోవాలి మాతాజీ. నేను ఏదో కొంచెం రవ్వంతా తెలుసుకున్నానేమో మాతాజీ. అది ఏంటంటే నేను కాన్సెప్ట్ కూడా నా స్వార్థం ఉంది మాతాజీ అందులో కూడా. ఎట్లా అంటే నేను ఎక్కువ నేర్చుకోవాలి అన్న స్వార్థంతో ఇంకా నలుగురికి చెప్పడం స్టార్ట్ చేశా. అప్పుడేమవుతుందంటే వాళ్ళకి చెప్పడం కోసం నేను ఇంకొంచెం నేర్చుకుంటున్నాను. రికార్డెడ్ క్లాసెస్ వినడం, చదువుకోవడం, ఇలా అందులో ఉన్న ఆనందమే ఇది ఆత్మానందం అంటే మాతాజీ. ఇది కరెక్ట్. సో ఈ ఆనందం అనేది వాళ్ళకి దూరం అయిపోతుంది అని ఋషుల యొక్క ప్రశ్న అన్నమాట. ఈ ఆనందాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు, ఈ పరమానందం వాళ్ళు దూరం అయిపోతున్నారు కలియుగ జనులు. వాళ్ళకి ఇంకా సులభతరం చేయండి, ఇంకా సులభతరం చేయండి అని చెప్పేసరికి ఈ భాగవతం అనేది వచ్చింది. శ్రీల ప్రభుపాదుల వారు దాంట్లో పర్ఫెక్ట్ భాష్యం యాడ్ చేశారు. ఈ భాష్యాన్ని ఇంకా తేలిక చేసుకుని గురువులందరూ మనకి చెప్పటం, మనం కూడా ఆ ప్రయత్నం చేయటం అనేది ఇంకా నలుగురి దగ్గరికి వెళ్తుంది అనమాట. అది మనం కూడా బాగా అర్థం చేసుకుంటాం ఒకరికి చెప్పినప్పుడు. మాతాజీ అదే మనం కొన్ని రోజులు ఇది దేవుడివి విన్నాక మనం వదిలేసినా కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు కదా మాతాజీ. వదిలిపెట్టాడు కానీ మరి ఏం చేస్తాడు ఇంకా నువ్వు వద్దంటుంటే. నిన్న ప్రభుజీ చెప్పారు, మీరు వద్దనుకున్నా అతను అదే దేవుడు వదిలిపెట్టాడు మిమ్మల్ని, కృష్ణుడు వదిలిపెట్టాడు మిమ్మల్ని, మళ్ళీ తీసుకొస్తానే ఉంటాడు. అంటే మాతాజీ చెప్పింది కదా కొన్ని రోజులు కొన్ని రోజులు దూరం అయిపోయినా సరే మళ్ళీ పిలుచుకున్నారనమాట గురువుల ద్వారా. ఆవిడ దగ్గరికి అయ్యింది ఇప్పుడు చెప్పిన మాతాజీ. అండ్ కవితా మాతాజీ వాళ్ళ ఇంట్లో డైటీస్ ఉన్నాయండి. వాళ్ళు చాలా బాగా పూజలు చేయటం కానీ అన్ని. జైరాబాద్ హుజూరాబాద్ హుజూర్ నగర్ మాతాజీ, సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఓకే, హుజూర్ నగర్ 4 hours అని చెప్పారు. సో రిషికేష్ ప్రభు వాళ్ళ ఊరికి వెళ్ళి 18 అధ్యాయాలు ఎవ్రీ సండే చెప్పేవారు అనుకుంటా కదా. ఎస్ మాతాజీ. సో అలా చాలా మంది కనెక్ట్ అయ్యారు అక్కడ. ఇప్పుడు కొద్ది రోజులు ఏదో పాజ్ ఇచ్చారు అని అన్నారు, మళ్ళీ వస్తారండి. మళ్ళీ వస్తుంది మాతాజీ, కొంచెం టైం ఉంది. పెట్టుకొని ఆవిడ అందరికి ఉండడము 250-300 వాళ్ళకి కూడా భోజనాలు పెట్టి ఇంత బిజీ ఉన్న షెడ్యూల్లో కూడా ఆమె మళ్ళీ క్లాసులకి ప్రిపేర్ అయ్యి భగవద్గీత టీచింగ్ చేస్తున్నారు అక్కడ, స్టార్ట్ చేశారంట. సో మనం 2-3 ఉన్నారు అని ఎప్పుడు అనుకోకూడదు. 10 మంది ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా మనం స్టార్ట్ చేయాలి. వాళ్ళే మల్టిప్లై అవుతూ ఉంటారు నెమ్మది నెమ్మదిగా. అది హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఉమా మాతాజీ. ఎస్, మీరు అన్న ఫస్ట్ కరెక్టే. ప్రభుజీ నైట్ చెప్పారు, ప్రభుజీ చెప్పారు అదే మనం వదిలిపెట్టినా కూడా భగవంతుడు ఏదో ఒక రూపకంగా మళ్ళీ మనల్ని ఇందులోకి పట్టుకొస్తాడు. ఎంత పట్టుకొచ్చినా గానీ గురువు లేకుండా వచ్చారనుకోండి అది అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక 2 years క్రితం ఒక మాతాజీని కలిశాను. ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ లో